సార్ కింద యారో మార్క్ బటన్ ఉంటుంది కదా, దానికి ఆడియో బటన్ ఉంటుంది సార్, దాన్ని కొట్టండి. అప్పుడు స్క్రీన్ లో కూడా మనకు ఆడియో వస్తుంది. అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. సో వెల్కమ్ టు మెటాఫోర్స్ సండే స్పెషల్ జూమ్ మీటింగ్ కి అందరికి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఇంకొక 1 or 2 minutes లో జూమ్ మీటింగ్ స్టార్ట్ అవబోతోంది. కాబట్టి ఇంకా ఎవరినైనా ఇన్వైట్ చేయాలదలుచుకుంటే అందరినీ ఇన్వైట్ చేయండి తొందరగా. సో వన్ ఆఫ్ ది స్పెషల్ డేస్ కాబట్టి మనకు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు మనం బిజినెస్ లో ఎలా ముందుకు వెళ్ళాలి. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మార్కెట్ లో ఎలాంటి అపోహలు ఉన్నాయి, వాటిని చెరిపేస్తూ మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నో తప్పుల వల్ల, ఎన్నో మిస్టేక్లు చేసిన సిస్టమ్స్ వల్ల మనకు ఈరోజు వెళ్తున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి పరిణామాలు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటివన్నిటికీ మనకు సమాధానం చెబుతూ వెళ్ళాలి. అండ్ వాటిని కూడా మనం అనలైజ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సండే స్పెషల్ జూమ్ మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సండే మీటింగ్ లో ఎటువంటి ప్లాన్ ప్రెజెంటేషన్ కావచ్చు ఉండదు. అందువల్ల మనకేమవుతుందంటే ఏదైతే మనం ఈరోజు మెటాఫోర్స్ ని 100% బిలీవ్డ్ గా చేస్తున్నామో ఆ బిలీవ్నెస్ మనకి ఎలా వచ్చింది, సిస్టమ్ లో ఉన్న ట్రాన్స్పరెంట్ సిస్టమ్స్ కావచ్చు, అండ్ సిస్టమ్ ని మనము క్రిప్టో కరెన్సీ అనే ఒక టెక్నాలజీని నేర్చుకోవడం వల్ల మన భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాలు కావచ్చు, ఇలాంటి నిర్ణయాల ద్వారానే ఈరోజు చాలా మంది లీడర్స్ గొప్ప గొప్ప పొజిషన్ లో ఉన్నారు, గొప్ప గొప్ప ఇన్కమ్ సోర్స్ తీసుకుంటారు. మరి మనం కూడా అలాగా తీసుకోవాలంటే అలాంటి ఇన్ఫర్మేషన్ మనకు కూడా ఉండాలి. అప్పుడే ఆటోమేటిక్ గా మనం కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, సో మరి ఈ రోజుటి స్పెషల్ జూమ్ మీటింగ్ ని మనకు అందించడానికి సో వన్ ఆఫ్ ది లీడర్ ఫ్రమ్ నరేష్ ఆలవేందర్ సార్ ఉన్నారు. సో ఆయన మాటల్లో ఆయన ఎక్స్పీరియన్స్ తో పాటు ఆయన నాలెడ్జ్ ని, ఆయన టెక్నికల్ నాలెడ్జ్ ని కావచ్చు, నేర్చుకున్న విధానాలు కావచ్చు, అన్ని కూడా ఈరోజు ఆయన పద్ధతిలో ఆయన ఒక ఓన్ వేలో ఈరోజు డిఫరెంట్ గా మనకు అందించబోతున్నారు. ఓకే, ఇక లేట్ చేయకున్నట్టుగా మీ అందరి తరపున సో వెల్కమ్ చెప్తున్నా. నరేంద్ర సార్, ప్లీజ్ వెల్కమ్ అండ్ గివ్ మీ ద వాల్యుబుల్ స్పెషల్ సెక్షన్ టు టుడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. నా పేరు నరేందర్ రెడ్డి, నేను హైదరాబాద్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. సండే స్పెషల్ జూమ్ మీటింగ్ కు మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. సో మనందరికీ తెలిసిన, మనకు పరిచయం ఉన్న
బిల్ గేట్స్ గారి మాటతో మన జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. సో బిల్ గేట్స్ గారు ఎప్పుడు ఏం చెప్తారంటే, బిల్ గేట్స్ మనందరికి తెలుసు, ప్రపంచ ధనవంతుల్లో 18 సంవత్సరాలు కంటిన్యూగా టాప్ 1లో ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది అంటే, ఏదైతే ఆహ్, ఒక 15, 20 సంవత్సరాలకు ఒకసారి ఒక ట్రెండ్ మారుతుందో, ఒక కొత్త వేవ్ వస్తుందో, ఆ వచ్చే వేవ్‌లో, వచ్చే ట్రెండ్‌లో దాన్ని ముందే అర్థం చేసుకొని, ముందే దాని కోసం ప్రయత్నం జేసి, నేర్చుకొని, దానికోసం కృషి చేసి, ముందు వరుసలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆహ్, టాప్ 1లోకి వస్తారనమాట. టాప్ 1, టాప్ 2. ఇది ఎట్లా సాధ్యమైంది బిల్ గేట్స్ గారి ఆహ్, జీవితంలో అంటే మనందరికి తెలుసు, కంప్యూటర్స్ రాని కాలంలో, కంప్యూటర్స్ అప్పటికి ఇంకా ఎవరికీ తెలియని కాలంలో కంప్యూటర్ గురించి ఆలోచించి, ఈ కంప్యూటర్ అనేది ఆవిష్కరించబడితే ప్రపంచాన్ని ఇది మారుస్తుందని, దీనికొక కంప్యూటర్‌కు ఇంటర్నెట్ తోడవుతుందని, ఇంటర్నెట్ తోడవుతే ప్రపంచం యొక్క ఆహ్, దశ, దిశ అన్ని కోణాల్లో మారిపోతుందని ముందే ఊహించి, మైక్రోసాఫ్ట్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా బిల్ గేట్స్ గారు తన జీవితంలో సక్సెస్ అయ్యాడు. ఇది మనందరికి తెలుసనమాట. సో, మనం అప్పుడప్పుడు బిల్ గేట్స్ గారి గురించి వింటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలాంటి పెద్దవాళ్ళు, ఇలాంటి సక్సెస్‌ఫుల్ పర్సన్స్ చెప్పిన మాటలు మనం కూడా వాటిని నేర్చుకొని, మనం మన జీవితంలో గనక అప్లై చేయగలిగితే, మనకు గూడా ఎంతో మేలు జరుగుతుందనమాట. సో, బిల్ గేట్స్ గారు చెప్పిన మాటేంటంటే, "ప్రతి క్షణం నీకు ఛాలెంజ్ విసిరే వాళ్ళు, గుణపాఠం నేర్పే వాళ్ళు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు" అని అంటాడనమాట. సో, మనకు మనమున్న సొసైటీలో, మనమున్న చుట్టూ ఉండే వాతావరణంలో ఎప్పుడూ మనను ఛాలెంజ్ చేసేవాళ్ళు ఉండాలట. ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉండేటట్టు మనం చూసుకోవాలట. అలాగే గుణపాఠం నేర్పే వాళ్ళు మన చుట్టూ ఉండేటట్టు మనం చూసుకోవాలట. అది బిల్ గేట్స్ గారు మనకిస్తున్న సలహా. నిజంగా ఉన్నారా? యెస్, ఉన్నారు. మనం అలాంటి వాతావరణంలోనే ఉన్నామనమాట. మననెప్పుడు సక్సెస్ గురించి మాట్లాడినా, మనం ఏదైనా కొత్త విషయాలు మాట్లాడినా, మనం ఏదైనా సాధించాలి, సాధించబోతున్నాను, నేను ఇట్లా జేస్తాను, అట్లా జేస్తాను అని అన్నా, మన చుట్టూ ఉండే వాతావరణం ఎలా ఉంటుందంటే, మనను ఎంకరేజ్ చేయకుండా, మనను కొంతమంది రెచ్చగొట్టేటట్టు, కొంతమంది అవమానపరిచేటట్టు, కొంతమంది ఇన్సల్ట్ చేసేటట్టు మన మన చుట్టూ ఉంటారు. వాళ్ళు మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు గావచ్చు, మన నియర్ అండ్ డియర్ గావచ్చనమాట. సో, అలాంటి వాళ్ళు ఉండడం మనకు ఉపయోగమే. అలాంటి వాతావరణం ఉండడం కూడా మనకు ఉపయోగమే అని బిల్ గేట్స్ గారి ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాడు. సో, ఎప్పుడైతే ఇలాంటి వాతావరణం మన చుట్టూ ఉంటుందో, అప్పుడు ఆహ్, మనం నిరూపించుకోగలం. మన మనలో ఎంత టాలెంట్ ఉంది, మనలో ఎంత పట్టుదల ఉంది, మనలో ఎంత నిజాయితీ ఉంది, అవన్నీ గూడా అలాంటి వాతావరణం క్రియేట్ అయినప్పుడు మాత్రమే బయటకొచ్చే అవకాశం ఉంటుంది గనక, సో, ఇలాంటివి మన చుట్టూ ఉండడం అవసరము అని బిల్ గేట్స్ గారు చెప్తున్నారనమాట. సో, థాంక్ యూ సో మచ్ అందరికి. వన్స్ అగైన్ సండే స్పెషల్ జూమ్ మీటింగ్‌కు మీరందరూ వచ్చినందుకు. మీ అమూల్యమైన టైం, ఈరోజు సండే అంటే పొద్దున్నే ఇంట్లో చికెన్ తీసుకొద్దామా, మటన్ తీసుకొద్దామా, ఫిష్ తీసుకొద్దామా, రొయ్యలు తీసుకొద్దామా, మంచి మా భీమవరం లీడర్స్ అయితే చిట్టి ముత్యాల బిర్యానీ ఈరోజు తీసుకొద్దామా, కాజా బిర్యానీ తీసుకొద్దామా, ఇలాంటి ఆలోచనలు మన కుటుంబంలో మార్నింగ్ అవర్స్‌లో ఉంటాయన్నమాట. అలాంటి ఒక ముఖ్యమైన టైము, ఒక గంట సేపు మెటాఫోర్స్ కోసం మనం అందరం కేటాయిస్తున్నామంటే మామూలు విషయం అయితే కాదు. ఇది నాట్ ఏ జోక్ అన్నమాట. ఇక గత 2 ఇయర్స్ నుంచి ఈ జర్నీ కొనసాగుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఈ జర్నీ ఇలానే ముందుకు సాగుతుందనమాట. సో, అందుకోసం మీ అందరికి వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్. ఇక మనం సబ్జెక్ట్‌లోకి వెళ్దాము. ఇవాళ మెటాఫోర్స్ గురించి మనం ఆహ్, కొన్ని విషయాలు డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్‌గా నేను ఆహ్, 5 ఇయర్స్ కంప్లీట్ అయిందండి నాకు నెట్వర్క్ మార్కెటింగ్ జర్నీ. 2019 ఆగస్ట్ 15థ్ రోజు నేను మన నెట్వర్క్ మార్కెటింగ్‌లో సేప్ షాప్ అనే కంపెనీ ద్వారా నేను ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత ప్రొడక్ట్ బేస్డ్ షేప్ షాప్‌లో చాలా రోజులు పనిచేశాను కరోనా వచ్చే టైం వరకు. ఆ తర్వాత ఆన్ ప్యాష్ అని, జా లైఫ్ స్టైల్ అని,
ఏఐజీ అని, ఏఐ మార్కెట్ అని ఇట్లా రకరకాల కంపెనీలో ఏడిఎస్ అని పనిచేయడం జరిగింది. దాదాపు 5 ఇయర్స్ ఈ ఆగస్ట్ 15కు నాకు 5 ఇయర్స్ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. నా జీవితంలో అతి ముఖ్యమైన, విలువైన ఒక 5 ఇయర్స్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్‌లో నేను పెట్టడం జరిగిందనమాట. సో, ఈ ఈ ఈ ఈ 5 ఇయర్స్ జర్నీ సాఫీగా జరిగిందా? ఈ 5 ఇయర్స్ మొత్తం మనం పట్టిందంతా బంగారమయిందా? మనకు తగిలిందంతా బంగారమయిందా? అంటే లేదండి. 3 ఇయర్స్ వరకు చాలా స్ట్రగుల్ పడ్డాను. ఆహ్, ప్రతి ప్రాజెక్ట్‌లో నిజాయితీగా పనిజేశాను. పట్టుదలగా పనిజేశాను. టీమ్ డెవలప్ జేసుకున్నాను. ఆ టీమ్ ద్వారా మనకు గ్రోత్ ఒస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్‌లో. నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకోవడానికి ఒక రీజన్ ఉంది. మనందరం గూడా. ఏంటి ఆ రీజన్ అంటే, బయట ఎక్కడైనా జాబ్ జేసినా, బయట ఎక్కడైనా బిజినెస్ జేసినా, మనం ఒక్కరమే కష్టపడతాం. ఖచ్చితంగా దానికి ఇన్వెస్ట్‌మెంట్ అవసరం ఉంటుంది. మన స్కిల్స్ అవసరం ఉంటాయి. మనకు చదువు అవసరం ఉంటుంది. మన సర్టిఫికేట్‌లు అవసరం ఉంటాయి. మనకు రిజర్వేషన్‌లు అవసరం ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. సో, ఇది జాబ్‌లో గాని, లేదా ఏదైనా బిజినెస్ ఓన్‌గా పెట్టాలంటే గాని, ఇవన్నీ ఉండాలి. కానీ ఇవేవి అవసరం లేకుండా, మన కులమతాలతో సంబంధం లేకుండా, మన చదువుతో సంబంధం లేకుండా, మన స్కిల్స్ ఎక్కువ తక్కువగా ఉన్నా పర్వాలేదు. మన దగ్గర ఇన్వెస్ట్ లేకపోయినా సరే, నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఇక్కడ అప్ లైన్స్, డౌన్ లైన్స్, క్రాస్ లైన్స్ ఒక టీమ్ మెంబర్స్ ఉంటారు గనక, సమిష్టిగా, ఉమ్మడిగా మనం ఏదైతే కంపెనీలో పనిజేస్తున్నామో, ఏ ప్రాజెక్ట్‌లో అయితే పనిజేస్తున్నామో, దానికి సంబంధించిన జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలు. మన సక్సెస్ గ్యారంటీ. ఆ సక్సెస్‌లో వీళ్ళందరి పాత్ర అప్ లైన్, క్రాస్ లైన్, డౌన్ లైన్ టీమ్ యొక్క పాత్ర ఉంటుంది. అందుకోసమే ఇక్కడ సక్సెస్ గ్యారంటీ అని మనమందరం నెట్వర్క్ మార్కెటింగ్‌ను ఎంచుకొని వస్తామనమాట. ఇది నిజమే. ఇవన్నీ ఉన్నా మనకొక మంచి ప్రాజెక్ట్, మంచి కంపెనీ దొరక్కపోవడం వల్ల ప్రతి ఒక్కరం ఫెయిల్ అవుతూ వస్తున్నాం. ఫెయిల్ అవుతే ఓన్లీ ఆహ్, ఆహ్, మ ఫెయిల్ అయ్యాను అని చెప్పుకోవడమే కాదు. ఒక రకంగా ఫెయిల్ అయ్యాము అంటే లైఫ్‌లో మనం ఒక 5 ఇయర్స్ ఎనిక్కెళ్ళిపోతున్నాం. ఏ రకంగా ఎళ్ళిపోతున్నామంటే మన డబ్బులు పోతున్నాయి. మన ఫేస్ వాల్యూ పోతుంది. మార్కెట్‌లో తిరగలేని పరిస్థితి, అవమానాలు ఇవన్నీ గూడా జరుగుతా ఉంటాయన్నమాట. అట్లా నా జర్నీ కూడా 2019 నుంచి 2022 వరకు ఆహ్, ఒక రకంగా జెప్పాలంటే క్లియర్‌గా నెట్వర్క్‌లో 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆహ్, బిఫోర్ మెటాఫోర్స్ ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటే, ఆఫ్టర్ మెటాఫోర్స్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనమాట. సో, 3 ఇయర్స్ ఫెయిల్యూర్స్, 2 ఇయర్స్ సక్సెస్ జర్నీ అనేది నాకు ఈ 5 ఇయర్స్‌లో ఉంది. మెటాఫోర్స్‌లో వచ్చిన తర్వాత అంత ఈజీగా రాలేదు మెటాఫోర్స్‌లో సక్సెస్ కూడా. నేను సబ్జెక్ట్ నేర్చుకోవడానికి పూర్తిగా నాకు 3, 4 మంత్స్ టైం పట్టింది. నాకు నరేష్ సార్ సహకారంతో, రాకేష్ రెడ్డి సార్ సహకారం, సంతోష్ సార్ సహకారంతో నేను నేర్చుకునే ప్రయత్నం జేశాను. సబ్జెక్ట్ నేర్చుకొని జూమ్ మీటింగ్ ద్వారా నాకర్థమైన విషయాలను మీతో పంచుకుంటూ ఎప్పుడైతే నేను జూమ్ మీటింగ్‌లో మాట్లాడడం మొదలుపెట్టానో మెటాఫోర్స్ గురించి, నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. సో, నాకొక పాయింట్ ఏమర్థమైందంటే, నేను బాగా నేర్చుకుంటే నేను బాగా మాట్లాడగలను. బాగా నాకు సబ్జెక్ట్ మీద గ్రిప్పొస్తే, నేను బాగా అందరికి సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టు నేను మాట్లాడగలను. అనే విషయం నాకు ఎప్పుడైతే అర్థమైందో, దానికోసం క్లాసిక్ అంటే ఏంటి? ఈ క్లాసిక్‌లో 12 స్లాట్లు ఎలా ఉంటాయి? ఎస్6కు, ఎస్3కి డిఫరెన్స్ ఏంటి? ఎస్6లో అప్‌లైన్ నుంచి ఎట్లా ఐడీస్ పడతాయి? క్రాస్ లైన్ నుంచి ఎట్లా ఐడీస్ పడతాయి? డౌన్ లైన్ నుంచి మనకు టీమ్ ఎట్లా డెవలప్ అవుతది? ఎవ్రీ 6 ఐడీలు ఆహ్, ఆహ్, ఫిల్ అయిపోయిన తర్వాత సర్కిల్ కంప్లీట్ అయినప్పుడు మళ్ళీ ఆ ఆరో ఐడీ ఎక్కడికెళ్తుంది? ఆ పేమెంట్ ఎవరికెళ్తుంది? ఇట్లా సర్కిల్స్ అసలకి ఎట్లా సర్కిల్స్ జరుగుతూ ఉంటాయి. ఎస్3లో కేవలం అప్‌లైన్ నుంచే ఎట్లా పడతాయి? డౌన్ లైన్‌లో మనకు 10 మందున్నారు. 10 మందిలో ఒక ఇద్దరు, ముగ్గురు యాక్టివ్ ఉంటే ఎట్లా ఉంటుంది? 10 మంది యాక్టివ్ ఉంటే ఎట్లా ఉంటుంది? కనీసం ఒక్కరు యాక్టివ్‌గున్నా మనకెలా ఉంటుంది? ఇలాంటి అనేక విషయాలు భర్జనలు నేర్చుకోవడానికి చేయడం జరిగింది. అలాగే ఇది ఫస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి. ఇక సెకండ్ ప్రాజెక్ట్ ఆహ్, క్లాసిక్‌లో ఉన్నప్పుడు ఎవరైతే స్లాట్ కొడతారో వాళ్ళందరికీ ఫ్రీగా ఎస్ఎఫ్‌సీ‌లొచ్చినాయి. ఆ ఎస్ఎఫ్‌సీ దేనికి ఉపయోగపడుతుంది? అది ఎస్ఎఫ్‌సీ ఎనర్జీగా ఎట్లా మారుతుంది? ఆ ఎనర్జీలతో మనకు ఆహ్, ఏదైతే ఎన్ఎఫ్‌టీలో జస్ట్ ఎన్ఎఫ్‌టీ ఎట్లా వస్తుంది?
యాక్టివేటర్ ఎట్లా వస్తుంది, సూపర్వైజర్ ఎట్లా వస్తుంది, దీనివల్ల భవిష్యత్తులో రాయల్టీ ఎట్లా ఇస్తారు, ఈ రాయల్టీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడనేమో ప్రాజెక్టు అంటున్నారు, దీనికి ఒక ఓనర్ లేడు, దీనికి క్రియేటర్ మాత్రమే ఉన్నాడు, కానీ ఈ ఇన్కమ్ అనేది ఎట్లా జనరేట్ అవుతది, అసలుకి వచ్చిన క్లాసిక్ లో మనం పెట్టిన డబ్బంతా కూడా మనకే 100% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఇన్స్టెంట్ గా పేమెంట్ వస్తుంది, ఎక్కడ కూడా 10 రూపాయలు ఒక గంట సేపు కూడా నిల్వ ఉండట్లేదు. ఇలాంటి ప్రాజెక్ట్ లో ఎన్ఎఫ్టి రాయల్టీ ఎట్లా ఇస్తారు, అసలు ఈ రాయల్టీ ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, ఇలాంటి అనేక ప్రశ్నలు నాకు నేను వేసుకొని ప్రతి దానికి సమాధానం వెతుక్కునే ప్రయత్నం, లీడర్స్ తో డిస్కస్ చేసుకునే ప్రయత్నం, ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ నేను జర్నీ స్టార్ట్ చేశాను. 2022 జూన్ 29కి మెటాఫోర్స్ లో మేము ఎంట్రీ అయితే నిజంగా చెప్పాలంటే మనస వాచ కర్మ ఫుల్ గా మైండ్ ఫిక్స్ చేసుకొని ఇక మెటాఫోర్సే నా లైఫ్, మెటాఫోర్సే నా జీవితం, మెటాఫోర్స్ లోనే మన లైఫ్ సెటిల్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నది డిసెంబర్ 5వ తారీఖు 2022. నిజంగా ఫుల్ టైం మేము అంటే నెట్వర్క్ లో ఫుల్ టైమే అప్పటికి, కానీ మెటాఫోర్స్ లో ఫుల్ టైం ఎప్పుడు స్టార్ట్ చేసినామంటే డిసెంబర్ 5 నుంచి మొదలైంది అనమాట. అప్పటికి మేము పనిచేస్తున్న ఒక ప్రాజెక్ట్ లో కష్టాలు రావడం, అక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేసరికి మేము కూడా చికాకు పడి ఇక వద్దు, లాభం లేదు, ఇక ఇంత మంచి ప్రాజెక్ట్ మెటాఫోర్స్ మనకు అర్థమైంది కనుక దీంట్లో స్ట్రాంగ్ గా వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యి నేను, రాకేష్ సార్, సంతోష్ సార్ మేము డిసైడ్ అయ్యి నరేష్ సార్ కు చెప్పి అప్పటి నుంచి ఫోకస్ పెట్టడం అనేది మొదలు పెట్టాం. సో ఇది ఆ జర్నీ నడుస్తున్న క్రమంలోనే మాకు జనవరిలో 2023 జనవరిలో ఒక ఈవెంట్ జరిగింది. ప్రగతి రిసార్ట్ హైదరాబాద్ లో, ప్రగతి రిసార్ట్ లో మాకు జనవరి 4th కు జరిగింది. దాదాపు 180 మందిమి మేమందరం ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి మెటాఫోర్స్ ఆన్లైన్ వరల్డ్ టీమ్ తరపున, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తరపున ఆ రోజు మేమందరం కలుసుకొని ఒక రోజంతా మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాం. అక్కడి నుంచి మా మా ఎనర్జీ ఇంకా పెరిగింది, మా నమ్మకం ఇంకా పెరిగింది, మనము ఎక్కువ మందికి రీచ్ కావచ్చు. సో ఆ రోజు అప్పటి వరకు మేము సంపాదించిన నాలెడ్జ్ లీడర్స్ తో మాట్లాడుతుంటే, సార్ మీరు బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు, అర్థమయ్యేటట్టు మాకు చెప్తున్నారని ఒక ఎంకరేజ్మెంట్ టీం నుంచి మాకు దొరకడం కూడా ఒక టర్నింగ్ పాయింట్ అయిందనమాట. సో అలా సాగుతూ మేము మార్చ్ 14th అనుకుంటాను 2023 హైదరాబాద్ లో వండర్లా అనే ఒక ఉంటుంది కదా, మనందరికి తెలిసింది. వండర్లాలో మళ్ళీ మన టీం కలవడం, ఆ రోజు మళ్ళీ ఎంజాయ్ చేయడము, ఇట్లా జరిగిందనమాట. సో కరెక్ట్ గా వన్ మంత్ తర్వాత, వండర్లాలో కలిసిన 1 మంత్ తర్వాత యూనిటీవర్స్ స్టార్ట్ కావడము, ఫోర్స్ కైన్ స్టార్ట్ కావడము ఏప్రిల్ 24 తారీఖు జరిగింది. ఇక ఈ యూనిటీవర్స్ ఫోర్స్ కైన్ కన్నా ముందు 1 మంత్ బిఫోర్ నుంచి పీడిఎఫ్ వచ్చింది. ఆ పీడిఎఫ్ లో ఏ విషయాలు ఉంటాయి, ఎట్లుంటాయని మేము 1-2 సార్లు ఫిజికల్ గా కలుసుకొని దాని మీద హోంవర్క్ చేసి నేర్చుకొని డే 1 నుంచి యూనిటీవర్స్ లో ఫోకస్ పెట్టడం వల్ల అద్భుతమైన రిజల్ట్ నేను, నా టీము, మా డైరెక్ట్ లో ఉన్న వాళ్ళు, మా టీమ్ లో ఉన్న వాళ్ళు చాలా మందిని యూనిటీవర్స్ లో టైర్స్ కొనుక్కొని, కైన్స్ కొనుక్కొని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మాకు చాలా 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 బెనిఫిట్ అనేది యూనిటీవర్స్ లో జరిగిందనమాట. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మా జర్నీ ఒక్కసారి మీ అందరికి చెప్తే, ఎవరైతే కొత్తగా ఆ తర్వాత యాడ్ అయ్యారో టీంలో, ఆ తర్వాత మెటాఫోర్స్ లోకి వచ్చారో, ఇప్పుడు చేయాల్సిన సందర్భం ఏంటి అనేది మీకు అర్థమైద్ది. లాస్ట్ సండే ఈ టిఆర్ టోకెన్స్ గురించి నేను సబ్జెక్ట్ తీసుకున్నాను. రాత్రి మళ్ళీ నరేష్ సారు శనివారం రాత్రి టిఆర్ టోకెన్స్ల గురించి మళ్ళీ చెప్పడం జరిగింది. ఒకే వారంలో ఒక ఇద్దరు టాప్ లీడర్స్ ఎందుకు ఇప్పుడే టిఆర్ టోకెన్ల గురించి చెప్తున్నారు. ఒక రకంగా 2-3 నెలలైంది మనం మర్చిపోయి. సబ్జెక్ట్ తెలుసు మనకు, కానీ జూమ్ మీటింగ్ లో పర్టిక్యులర్ గా దాన్ని మళ్ళీ గుర్తు చేసి పీడిఎఫ్ చూయించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడము ఏదైతే జరిగిందో వారంలో 2 టైమ్స్ జరిగింది. ఎందుకు జరిగిండొచ్చు చెప్పండి ఒకసారి, ఎనాలిసిస్ చేయండి. మాకు సబ్జెక్ట్ లేకనా, లేకపోతే టిఆర్ టోకెన్ల గురించి ఒకరోజు చెప్తే ఈ రోజు జూమ్ గడిచిపోతుంది అనా? కాదు. సందర్భం వచ్చింది గనక మేము మళ్ళీ దాన్ని మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఏంటి సందర్భం అంటే,
మనం మెసేజ్‌లు మీరు ఆ వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌ని చాలామంది ఏం చేస్తారంటే చదివి వదిలిపెడతా ఉంటారనమాట. ఇది ఏందోలే అని చెప్తూ ఉంటారు. కొద్దిగా మీరు గనక సీరియస్‌గా చదువుతూ ఉంటే మీకు వాటి యొక్క సారాంశం అర్థమవుతుంది. టీఆర్ టోకెన్‌ల గురించి ఇందాక మీకొక మెసేజ్ గూడా వచ్చింది. అది చదవండి అర్థమైపోద్ది క్లియర్‌గా. నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళట్లేదు. సో, టీఆర్ టోకెన్‌లు త్వరలోనే బంద్ కాబోతున్నాయి. దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రాబోతుంది. సో, ఇదనమాట. సో, టీఆర్ టోకెన్‌లు బంద్ అయిపోయి, మనకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయితే చాలా పెద్ద బిగ్ అమౌంట్ టీమ్ చేసుకున్న లీడర్స్ అందరికీ దొరకబోతుంది. అలాగే టాక్టైల్ గూడ్స్ అనేది స్టార్ట్ కాబోతుంది. టాక్టైల్ గూడ్స్‌లో క్లాసిక్‌లో లెవెల్‌ను బట్టి మనకు క్యాష్ బ్యాక్ టోకెన్స్ రాబోతున్నాయి. అలాగే గ్యాప్ ఇన్‌కమ్ రాబోతుంది అనేది ఇది సమాచారం అన్నమాట. అందుకోసమే మేము ఈ వారంలో 2 టైమ్స్ దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఇకపోతే ఈరోజు జూమ్ మీటింగ్‌కి సంబంధించి మనము ఒక 2, 3 విషయాలు మాట్లాడుకుందాం. ఏంటి అంటే మీరు సెర్చ్ చేయండి. చాలా మంది మీకు గూగుల్‌లో ప్రతి విషయాన్ని సెర్చ్ చేస్తాం గదా! సెర్చ్ చేయాలి. సెర్చ్ క చేయడం తప్పు కాదు. సెర్చ్ చేయాలి. సో, వరల్డ్ టాప్ 10 బిట్‌కాయిన్ హోల్డర్స్ ఎవరు? టాప్ 10 బిట్‌కాయిన్ హోల్డర్స్ ఎవరని గనక మనం సెర్చ్ చేస్తే మనకు ఇది కనిపిస్తుంది. ఏంటది? షతోషి నకమోటో దగ్గర 1.1 మిలియన్ బీటీసీలున్నాయి. బినాన్స్ అనేది ఒక ఎక్స్‌చేంజ్ వరల్డ్ నంబర్ 1 ఆహ్, ఎక్స్‌చేంజ్ అన్నమాట. సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ ఇది. 36 ఎక్స్‌చేంజ్‌లుంటే దాంట్లో నంబర్ 1లో బినాన్స్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువ మంది క్రిప్టో మార్కెట్‌లో వాడే ఎక్స్‌చేంజ్ ఏది అంటే అది బినాన్స్ అని మనం చెప్పొచ్చనమాట. బినాన్స్ వాళ్ళ దగ్గర బిట్‌కాయిన్స్ ఉన్నాయి. ఎన్నున్నాయి చూడండి. 6,43,546 బిట్‌కాయిన్స్ బినాన్స్ వాళ్ళ దగ్గరున్నాయి. అలాగే ఇట్లా మీరందరి దగ్గర చూసుకుంటే టాప్ 10లో ఇక్కడ ఇంట్రెస్ట్ పాయింట్ 14థ్ చూడండి. యూఎస్ గవర్నమెంట్. యూఎస్ గవర్నమెంట్ దగ్గర 2,07,189 బిట్‌కాయిన్‌లు యూఎస్ దగ్గర ఉన్నాయి. యూఎస్ గవర్నమెంట్ దగ్గర. అండ్ చైనా గవర్నమెంట్ దగ్గర చూడండి. 19 ఆహ్, 1,94,000 బీటీసీలు చైనా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఆహ్, ఇట్లా టాప్ 10 వాళ్ళ దగ్గర ఇన్ని బిట్‌కాయిన్‌లు కొనిపెట్టుకొని ఉన్నారు. ఎందుకు కొనుంటారు చెప్పండి? ఒక్కసారి ఎందుకు యూఎస్ గవర్నమెంట్ బిట్‌కాయిన్‌లు కొన్నది? ఎందుకు చైనా గవర్నమెంట్ బిట్‌కాయిన్‌లు కొన్నది? ఎందుకు బినాన్స్ వాళ్ళు బిట్‌కాయిన్‌లు కొనిపెట్టుకున్నారు? ఒక్కసారి అనాలిసిస్ చేయండి. మీ అందరిని కోరేది. ఎందుకు కొన్నారు అంటే, క్రిప్టో అనేది ఒక డిజిటల్ ఆస్తి. డిజిటల్ ఆస్తి అన్నమాట. ఫిజికల్ ఆస్తి భూమి. ఫిజికల్ ఆస్తి బంగారము. మనందరికి తెలిసిందే. మొన్నటి వరకు అందరూ కూడా ప్రపంచంలో వ్యక్తులైనా, ప్రభుత్వాలైనా ఆస్తి కొనిపెట్టుకుంటారు. భూమి రూపంలో, బంగారం రూపంలో. ఇంతవరకే తెలుసు మనకు. కానీ ఇంకా అడ్వాన్స్ అయిపోయి ఒక 15 సంవత్సరాల క్రితం, 14, 15 సంవత్సరాల క్రితం ఏదైతే కొత్త ఆపర్చునిటీ వచ్చిందో, కొత్త అవకాశం వచ్చిందో బ్లాక్ చైన్ టెక్నాలజీలో, ఇది సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటుంది. ఇది పెరుగుతూనే ఉంటుంది భవిష్యత్తులో. సో, ఇది అందరికీ అర్థం గాకముందే మనం ఎక్కువ కొనిపెట్టుకుంటే బావుంటుందని క్రిప్టోలో వచ్చిన మొట్టమొదటి బిట్‌కాయిన్‌ను వీళ్ళందరూ కొనిపెట్టుకోవడం అనేది జరిగిందనమాట. ఇది మనలాంటి వాళ్ళకు వచ్చే వరకు ఈ రోజుకి మనం నమ్మలేకపోతున్నాం ఇంకా. అవును సార్ భూమి అంటే కనపడతది. బంగారం అంటే చేతిలో పట్టుకోవచ్చు. దీన్ని దీన్ని నమ్మినంత ఈజీగా మనం క్రిప్టోని నమ్మలేం కదా! అని మనకు సామాన్యులు మార్కెట్‌లో తిరుగుతున్నప్పుడు మనను ప్రశ్నిస్తూ ఉంటారు. యెస్, నిజమే. ఎందుకు మనం నమ్మలేకపోతున్నామంటే, మనం అప్‌డేట్ కాలేదు. మనకంత దానికి సంబంధించిన సమాచారం మనము చదవలేదు, వినలేదు. ఎవరైనా చెప్పే ప్రయత్నం చేసినా మనము ఆలకించలేదు. ఇగ్నోర్ చేసి ఎళ్ళిపోతున్నాం. ఇది మన సబ్జెక్ట్ కాదు అని. కానీ ప్రపంచం ముందుకెళ్ళిపోతుంది. దాని గురించి నేర్చుకుంటుంది. దాని గురించి వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ముందుకెళ్ళిపోతా ఉన్నారు. అంటే మనం నమ్మలేకపోతున్నాము అంటే మన దగ్గర మనం వెనకబడి ఉన్నామనే అర్థం అన్నమాట. సో, వీళ్ళందరూ ఎందుకు నమ్ముతున్నారు? వీళ్ళందరూ ఎందుకు ముందుకెళ్ళిపోతున్నారంటే, ఈ పాయింట్ చెప్పడానికే నేను ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. భూమి మీద వచ్చిన రిటర్న్స్ కన్నా, బంగారం మీద వచ్చిన రిటర్న్స్ కన్నా, గో ఫిక్స్డ్ డిపాజిట్లు లేకపోతే షేర్ మార్కెట్‌లు లేకపోతే రకరకాల బయట
మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటివి ఏవైతే ఎల్ఐసీలు ఇట్లాంటివి ఉంటాయో వాటన్నిటి మీద వచ్చే రిటర్న్స్ కన్నా క్రిప్టోలో ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి అనే పాయింట్ అర్థమైనందుకు వీళ్ళు ఇవన్నీ కొనిపెట్టుకుంటున్నారు. ఇంతే. అంటే దీనికి సంబంధించిన డాటా ఎక్కడైనా ఉందా సార్? దీనికన్నా భూమి కన్నా, బంగారం కన్నా క్రిప్టోలో ఎక్కువ పర్సెంటేజ్ లాభాలు తీసుకున్నట్టు ఎక్కడైనా డేటా ఉందంటే, యెస్ డేటా ఉంది. మనం సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. మీ అందరి కోసం గతంలో గూడా ఒకసారి మేము సెర్చ్ చేసి చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ చూడండి. బిట్‌కాయిన్, గోల్డ్ అండ్ అదర్ రకరకాల ఆప్షన్స్‌లో 2009లో బిట్‌కాయిన్ వచ్చింది. 2009 జనవరి 3వ తారీఖు రికార్డ్ అయిందనమాట. బిట్‌కాయిన్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది. అప్పటి నుంచి 14 సంవత్సరాల డేటా మీరిక్కడ పరిశీలించొచ్చు. ఏం కనపడుతుంది ఇక్కడ? ఫస్ట్ ఇయర్‌లో బిట్‌కాయిన్ మీద 158% బెనిఫిట్ వచ్చింది. లాభాలొచ్చినాయి. ప్రాఫిట్ అన్నమాట ఇది. అదే ఫస్ట్ ఇయర్‌లో గోల్డ్ మీద చూడండి 11% వచ్చింది. అండ్ రకరకాల డిపాజిట్‌ల మీద వచ్చింది 31% అన్నమాట. అలాగే సెకండ్ ఇయర్‌కొచ్చేసరికి చూడండి 54% వచ్చింది బిట్‌కాయిన్‌లో. గోల్డ్ మీద 14% వచ్చింది. అదర్స్ 14% వచ్చింది. అండ్ థర్డ్ ఇయర్ చూడండి 26% వచ్చింది. థర్డ్ ఇయర్‌లో 25% గోల్డ్ మీద వచ్చింది. 32% అదర్స్ మీద వచ్చింది. వివిధ ఆప్షన్స్ మీద. అండ్ ఫోర్త్ ఇయర్ చూడండి 969% ఫోర్త్ ఇయర్‌లో బెనిఫిట్ వచ్చింది. జస్ట్ బిట్‌కాయిన్ వచ్చినా, క్రిప్టో వచ్చినా 4 ఇయర్స్‌లో ఎంత గ్రోత్ ఉందో చూడండి. ఫస్ట్ ఇయర్ బాగా వచ్చింది. సెకండ్ ఇయర్ తక్కువుంది. థర్డ్ ఇయర్ తక్కువుంది. ఫోర్త్ ఇయర్ చూడండి 969% ఫోర్త్ ఇయర్‌లో పెరిగింది. అది గోల్డ్ మీద చూడండి 33% ఉంది. అదర్స్ చూసుకున్నా 101% ఉంది. ఫిఫ్త్ ఇయర్‌లో చూడండి నూట ఆహ్, ఒ ఒక్క 1632% ఫోర్త్ ఇయర్‌లో పెరిగింది. 67% మాత్రం గోల్డ్ మీద ఉంది. 84% మాత్రం అదర్స్ ఆహ్, ఆహ్, మీద బెనిఫిట్ అనేది రావడం జరిగింది. అలాగే సిక్స్త్ ఇయర్ చూడండి 834% బెనిఫిట్ ఉంటే 63% గోల్డ్ మీద ఉంది. 98% అదర్స్ ఇతర వాటి మీద ఉంది. సెవెంత్ ఇయర్ చూడండి 6637% బెనిఫిట్ ఉంది. సెవెంత్ ఇయర్‌లో 73% గోల్డ్ మీద ఉంది. 121% అదర్స్ మీద ఉంది. అండ్ ఎయిత్ ఇయర్ చూడండి 16,458% ఎయిత్ ఇయర్. ఇక్కడ మీరు గమనించండి. వచ్చిన 4 ఇయర్స్‌కి ఎట్లా గ్రోత్ ఉంది. ఆ తర్వాత సెకండ్ 4 ఇయర్స్‌కి ఎట్లా గ్రోత్ ఉంది. మీకు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఎయిత్ ఇయర్‌లో 16,458% బెనిఫిట్ ఉంది. అండ్ 78% గోల్డ్ మీద ఉంది. 156% అదర్స్ మీద ఉందన్నమాట. అండ్ నైన్త్ ఇయర్ చూడండి 28,513% బిట్‌కాయిన్ మీద ప్రాఫిట్ తీసుకుంటే 82% గోల్డ్ మీద తీసుకున్నారు. 153% అదర్స్ మీద తీసుకున్నారు. సో 10థ్ ఇయర్ చూడండి మళ్ళీ కొద్దిగా తగ్గింది. 14,646% 10థ్ ఇయర్ ఉంటే 68% గోల్డ్ మీద ఉంది. 179% అదర్స్ మీద ఉంది. అండ్ 11థ్ ఇయర్ చూడండి 79,839% 11థ్ ఇయర్‌లో ఉంటే 36% గోల్డ్ మీద ఉంది. 232% అదర్స్ మీద ఉంది. అండ్ 12థ్ ఇయర్ చూడండి 1.5 మిలియన్ అంటే 1,1,000,000 10,00,000 అన్నమాట. సో 15,00,000% లక్షల పర్సెంట్‌కెళ్ళిపోయింది. వేల నుంచి లక్షల పర్సెంట్‌కి వెళ్ళిపోయిందన్నమాట. 1.5 మిలియన్ పర్సెంట్. అండ్ 12థ్ ఇయర్ గోల్డ్‌లో 31% ఉంది. 270% అదర్స్ మీద ఉంది. అండ్ 13 చూడండి 13 ఇయర్ 8.9 మిలియన్స్ అంటే 1,000,000 10,00,000 అంటే దాదాపు 89,00,000% బిట్‌కాయిన్‌లో వస్తే 52% గోల్డ్ మీద వచ్చింది. 293% అదర్స్ మీద వచ్చిందన్నమాట. ఫోర్త్ ఇయర్ చూడండి 2.3 బిలియన్స్ మిలియన్ అంటే లక్షలు, బిలియన్స్ అంటే కోట్లన్నమాట. 1 బిలియన్ 100,00,00,000. 2.3 అంటే దాదాపు 230,00,00,000% బిట్‌కాయిన్ మీద ప్రాఫిట్ వస్తే 96% గోల్డ్ మీద వచ్చింది. 345% అదర్స్ మీద వచ్చింది.
ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మొత్తం డేటాలో క్రిప్టోలో ఉన్న వాళ్ళు క్రిప్టోలో ఎవరైతే జర్నీ చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకోండి, మెటాఫోర్స్ లో ఉన్నాము, మనం కైన్ హోల్డర్స్ గా ఉన్నాము, మన దగ్గర కైన్స్ ఉన్నాయి, మనం మెటాఫోర్స్ లో జర్నీ చేస్తున్నాము. ఇక్కడ దీని నుంచి మనం ఏమన్నా నేర్చుకునేది ఉందా? ఎస్, నేర్చుకునేది ఉంది. నేర్చుకునేది ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని రీజన్స్ వల్ల అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. తగ్గినప్పుడు బాధపడకుండా, తగ్గినప్పుడు అమ్ముకోకుండా, తగ్గినప్పుడు గజగజలాడిపోయి వణికిపోయి ఉన్న వ్యాలెట్స్ అన్ని మొత్తం జీరో చేసుకోకుండా ఉండాలి అనేది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఇక్కడ ఈ జర్నీలో బిట్‌కాయిన్ గురించి చూసినా అప్ అండ్ డౌన్స్ లేవా? ఉన్నాయి. ఒక్క అడుగు వెనక్కి ఏస్తుంది అంటే 2 అడుగులు ముందుకు పడుతున్నాయని అర్థం. అర్థం చేసుకోండి ఇక్కడ. ఇక్కడ మీరు ఈ ఈ ఈ స్ట్రక్చర్‌లో మీరు గమనిస్తే మీకు అర్థమైపోద్ది. ఎక్కడైనా తగ్గింది అంటే ఫిఫ్త్ ఇయర్ చూడండి, 1632% వచ్చింది కదా! సిక్స్త్ ఇయర్‌లో 834 ఉంది. అంటే తగ్గింది. కానీ సెవెంత్ ఇయర్ చూడండి, 6637%కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ వెనక్కి రావడము, మళ్ళీ ఫోర్స్‌గా ముందుకు వెళ్ళడం అన్నమాట. ఇది కామన్‌గా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ పాయింట్ ఎవరికైతే అర్థం అవుతుందో వాళ్ళు ఆహ్, క్రిప్టోలో ఎక్కువ లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ చిన్న వార్తలకు, చిన్న విషయాలకు ఆహ్, ఇక్కడ క్రిప్టోలో ఇంకొకటి జరుగుతది. ఏందో తెలుసా? మార్కెట్ డౌన్ అయినప్పుడు కొంతమంది అమ్మినట్టు కనపడుతుంటది, బాగా పేరు మోసిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న బిట్‌కాయిన్ బాగా పడిపోయినప్పుడు యూఎస్ గవర్నమెంట్ బిట్‌కాయిన్స్‌ని అమ్మింది. సుమారుగా 40,000 కాయిన్స్ అమ్మింది. అంటే యుఎస్ గవర్నమెంట్ 40,000 బిట్‌కాయిన్‌లు అమ్మింది అంటే దాని అర్థం మనం ఏం అర్థం చేసుకుంటామంటే బిట్‌కాయిన్ పని అయిపోయింది, బిట్‌కాయిన్ డౌన్ అయిపోయింది, బిట్‌కాయిన్ ఇక లెవ్వదు, బిట్‌కాయిన్ జీరో అయిపోతుంది అని మనం అనుకుంటాం. సో ఎప్పుడైతే డౌన్ అయిందో, డౌన్ అయినట్టు కనపడ్డదో, బి యుఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే అమ్మిందో చాలా మంది ఈ అవగాహనతో అమ్ముకుంటారు భయపడి. ఎనాలిసిస్ ఆహ్, అప్పటికి ఎంత నేర్చుకున్నా గూడా ఆ టైంకి వాళ్ళు బలహీనులైపోతారు, వీక్‌నెస్ అయిపోతారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని అమ్ముతారు. తిరిగి ఎవరు కొంటారో తెలుసా? 40,000 కాయిన్స్ అమ్మిన యుఎస్ గవర్నమెంట్ 4,00,000 బిట్‌కాయిన్‌లు మార్కెట్‌లో కొనేస్తది. అంటే ఇక్కడ ఒక మ్యానిప్యులేటింగ్ జరగడం అనేది జరుగుతుంటుంది. సో ఇట్లాంటి మ్యానిప్యులేటింగ్స్ ఏమన్నా జరిగితే, ఏమైనా ఇట్లాంటివి జరిగినప్పుడు మనం నష్టపోకుండా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి? మనం ఎట్లా ఉండాలి? పట్టించుకోకుండా ఉండాలి, భయపడకుండా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మనకొక టార్గెట్ ఉంటుంది. మనం 5 ఇయర్స్ ఆగాలి, 6 ఇయర్స్ ఆగాలి, 7 ఇయర్స్ ఆగాలి, 10 ఇయర్స్ వరకు మనం హోల్డ్ చేయాలి అని ఏదైతే మనకు టార్గెట్ ఉంటుందో, ఆ టార్గెట్‌ను మనము మైండ్‌లో పెట్టుకొని ఉండడం వల్ల ఇలా ఇట్లాంటి వాటిని మనం పట్టించుకోకుండా ఉంటామనమాట. ఎవరైతే లాంగ్ టైమ్ లాడో గారు గూడా అదే జెప్తారు. వైట్ పేపర్‌లో అదే రాశారు. ఎవరైతే లాంగ్ టైము ఆహ్, పేషెన్స్‌తో వెయిట్ జేస్తారో క్రిప్టోలో వాళ్ళే ఎక్కువ లాభాలు పొందుతారని చెప్తారు లాడో గారు. సో, ఈ పాయింట్ అర్థం జేసుకోండి. ఫైనల్‌గా ఇవాళ యూఎస్ గవర్నమెంటు, చైనా గవర్నమెంటు, సతోషి నకమోటో లాంటి వాళ్ళు, కంపెనీలు, వ్యక్తులు ఎందుకు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎక్కువ మంచి కాయిన్‌లు కొనిపెట్టుకుంటున్నారంటే, ప్రాఫిట్‌లో చాలా తేడాలున్నాయి. మీరు ఇందాక చూసారు గదా! గోల్డ్ మీద వచ్చిన ప్రాఫిట్ కన్నా, అదర్స్ మీద వచ్చిన ప్రాఫిట్ కన్నా, క్రిప్టోలో వందల, వేల శాతం, లక్షల శాతం ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయని అందరూ క్రిప్టో వైపు మల్లుతున్నారన్నమాట. సో, ఈ పాయింట్ మనం అర్థం చేసుకుందాము. మెటాఫోర్స్ ద్వారా మనకు ఈ అవకాశం, గొప్ప అవకాశం దొరికింది. ఇకపోతే ఇప్పుడు సార్ ఇదంతా బానే ఉంది. మనందరికి ఎప్పుడు ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, నేను ఏ ప్యాకేజీ ప్రమోట్ చేయాలి? ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అనేది ఎప్పుడు మనకు వారానికొకనాడు ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంటది. ఎందుకంటే మెటాఫోర్స్‌లో వారం అప్‌డేట్స్ వస్తుంటాయి. అప్‌డేట్స్ అంటే ప్రాజెక్ట్ డెవలప్ అవుతుంటుంది. కొత్త విషయాలు యాడ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మనం అప్పుడప్పుడు దీనికి గురవుతూ ఉంటాం. ఇప్పుడేం జెప్పాలి సార్? ఈరోజు ఏం జెప్పాలి సార్? గుర్తుబెట్టుకోండి, ఎప్పుడైనా మనము మన మైండ్‌లో ఉండాల్సింది క్లాసిక్.
క్లాసిక్‌లో ప్రతి ఒక్కరికి మనం ఎంట్రీ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్. క్లాసిక్ అనే ఫస్ట్ ప్రాజెక్ట్ నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్ ఇది. సో, ఇందులో 12 స్లాట్లు ఉంటాయని మనం రోజు వింటున్నాం గదా! ఈ 12 స్లాట్‌లలో ఒక్క స్లాట్‌తో ఎంట్రీ ఇయ్యొచ్చు. 3 స్లాట్‌లతో ఎంట్రీ ఇవ్వచ్చు. 5 స్లాట్‌లతో కూడా ఎంట్రీ ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ మనం 6తో ఎంట్రీ ఇవ్వమని ఎందుకు చెప్తున్నామంటే, మనము కానీ, మన టీమ్ కానీ బెనిఫిట్స్ కనపడాలి అంటే, బెనిఫిట్స్ తీసుకోవాలి అంటే 6తో ఎంట్రీ ఇవ్వడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది మా పాయింట్. మొత్తం 12 స్లాట్‌లున్నాయి. 6 ఎంట్రీ ఇవ్వడం వల్ల సగం స్లాట్‌లు ఒకేసారి ఎంట్రీ అయిపోతాడు. మిగిలిన 7 నుంచి 12 వరకు ఏవైతే స్లాట్‌లుంటాయో వర్కింగ్ ద్వారా, ఆటో అప్‌గ్రేషన్ ద్వారా జేబులకెళ్ళి డబ్బులు పెట్టకుండా వర్క్ చేసుకుంటూ గూడా 12 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అందుకోసమే ఎంట్రీ ఇవ్వడమే 6థ్ స్లాట్‌తో ఇవ్వడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ అనేది జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 3తో, 5తో ఇస్తాను సార్ అంటే అది మీ ఇష్టం. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇవ్వద్దనే రూల్ లేదు. కానీ బెస్ట్ ఆప్షన్ మేము జెప్పేది. 6 స్లాట్‌లతో. ఫర్ ఎగ్జాంపుల్ మనము 30,000తో ఇవాళ 30,000 ఖర్చవుతుంది. 30,000తో ఒక పర్సన్ క్లాసిక్‌లో ఎంట్రీ ఇచ్చాము. 30,000తో 1-6 స్లాట్‌లు కొనేశాడు. దీనికి ఇంకొక 5,000 గనక మనం యాడ్ జేస్తే యూనిటీవర్స్‌లో ఫస్ట్ స్లాట్ 9 టైర్స్ ఉంటాయి గదా! 9 టైర్స్. 9 టైర్స్‌లలో మొదటి టైరు $50 బెట్టి కొనుక్కోవడం అనేది జరుగుతదనమాట. అందుకోసమే 35,000తో క్లాసిక్‌లో 6, యూనిటీవర్స్‌లో ఫస్ట్ టైర్ ఎంట్రీ ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఎన్ఎఫ్‌టి గాని, తర్వాత ఫోర్స్‌కైన్ గాని ఎట్లా సార్ అంటే, అది వాళ్ళకి ఆప్షనల్‌గా వదిలిపెట్టండి. జస్ట్ ఎన్ఎఫ్‌టి రావాలంటే ఏం జేయాలి? వాళ్ళకి పరిచయం జేసి వదిలిపెట్టడం. లేదు సార్ ఫోర్స్‌కైన్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఫోర్స్‌కైన్స్ వాళ్ళకు కొనుక్కోమని చెప్పాలి. 5 కాయిన్‌లు కొనుక్కుంటారా? 10 కాయిన్‌లు కొనుక్కుంటారా? 20 కొంటారా? 50 కొంటారా? 100 కొనుక్కుంటారా? ఆ రోజు ఉన్న ఆ క్షణం వాళ్ళ దగ్గర డబ్బులు రెడీ చేసుకొని, ఆ డబ్బులను మనం డై రూపంలో తెప్పించుకున్న తర్వాత, ఏదైతే బయింగ్ అండ్ సేలింగ్ జరుగుతుందో మన డెస్క్‌లో, అక్కడికి వెళ్లి ఆ రేటును బట్టి వాళ్ళకి ఎన్ని కాయిన్స్ వస్తాయో ఆ కాయిన్స్ ఇప్పించే ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఒక కొత్త పర్సన్‌ను ఎంట్రీ చేస్తున్నామంటే, క్లాసిక్‌లో ఎంట్రీ ఇవ్వాలి. యూనిటీవర్స్‌లో ఎంట్రీ ఇవ్వాలి. ఎన్ఎఫ్‌టి గురించి నాలెడ్జ్ ఇవ్వాలి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫోర్స్‌కైన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొనుక్కోమని ప్రోత్సహించాలి. ఈ 4 పాయింట్స్ గుర్తుబెట్టుకొని మనం ప్యాకేజీ ప్రమోషన్ అనేది చేయాలన్నమాట. సో, ఇక్కడ చూడండి క్లాసిక్‌లో 12 వరకు వెళ్ళిపోవడం అనేది ఒక డ్రీమ్. ఒక టార్గెట్ మనకు. రాత్రి జూమ్‌లో అదే గదా మనం నేర్చుకున్నది. ఎవరైతే 12థ్ వరకు వెళ్తారో టాక్టైల్ గూడ్స్ అనే ప్రోగ్రామ్‌లో ఆహ్, ఎక్కువ బెనిఫిట్స్ తీసుకోబోతున్నారు అని మనకు నరేష్ సార్ రాత్రి మళ్ళీ నొక్కి నొక్కి జెప్పాడు. అంటే మన టార్గెట్ ఏం 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 బెట్టుకోవాలి మనము? 12థ్ వరకు వెళ్ళడం ఎట్లా? 12థ్ వరకు ఈజీగా ఎళ్ళిపోవాలంటే ప్రతి ఒక్కరము 6థ్ స్లాట్‌తో ఎంట్రీ ఇవ్వడం వల్ల మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక కొత్త పర్సన్ వచ్చాడు 30,000తో మనం వర్క్ స్టార్ట్ జేశాము. ఆయన క్లాసిక్‌లో వచ్చాడు. ఇంకో 35 పెట్టుకుంటే యూనిటీవర్స్‌లో గూడా వచ్చాడు. ఫోర్స్‌కైన్‌లో ఒక 10, 20, 50 కొనుక్కున్నాడు. స్టార్ట్ అయిపోయింది. ఆయన సేమ్ 35,000తో ఒక 2 మెంబర్స్‌ని రిఫర్ జేస్తే ఆయన వెంటనే సెవెంత్‌కెళ్ళిపోతాడు. రూపాయి పెట్టకుండా. దీన్ని ఆటో అప్‌గ్రేషన్ సిస్టమ్ అంటాం. అట్లా ఆయన కింద గూడా సేమ్ డూప్లికేషన్ అవుతూ వెళ్ళిందనుకోండి వర్క్. ఆహ్, ఒక 5 మెంబర్స్ ఆయన కింద గనక సెవెంత్ వరకొస్తే ఆయన ఎయిత్‌కెళ్ళిపోతాడు. ఇంకొక 5 మెంబర్స్ ఎయిత్‌కొస్తే ఆయన నైన్త్‌కెళ్ళిపోతాడు. ఇంకొక 2 మెంబర్స్ మళ్ళీ నైన్త్‌కొస్తే ఆయన 10థ్‌కెళ్ళిపోతాడు. ఇంకొక 5 మెంబర్స్ 10థ్‌కొస్తే ఆయన 11థ్‌కెళ్ళిపోతాడు. ఇంకొక 5 మెంబర్స్ 11థ్‌కొస్తే ఆయన 12థ్‌కెళ్ళిపోతాడు. ఇట్లా జర్నీ సాగుతూ ఉంటుందన్నమాట. దీనికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వర్క్‌ను వర్క్‌ను డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళడం సింపుల్‌గా. ఇది చాలా ఈజీ మెథడ్. ఎవరైతే మనం 12 వరకు వెళ్తామో, ఒక 6 మెంబర్స్‌ని 12 వరకు మనం తీసుకురాగలుగుతామో, జస్ట్ క్లాసిక్‌లోనే మన ఇన్‌కమ్ 70,00,000. 70,00,000 6/6 మ్యాట్రిక్స్ అంటారు. అంటే ఆరుగురము నేను ఆరుగురిని 12 వరకు తెచ్చాను. ఆ ఆరుగురు గూడా ఒక ఆరుగురిని 12 వరకు తెస్తే దాదాపు
ఆ 6 మెంబర్స్ 70 లాక్స్ ఒక్కొక్కరు తీసుకుంటారు. ప్లస్ మనకు 2,10,00,000 ఇస్తారు వాళ్ళ ద్వారా ఇన్‌కమ్. అంటే దాదాపు 3 సీఆర్ సంపాదించుకునే ప్లాన్. 6థ్‌తో ఎంట్రీ అయ్యి 12 వరకు వెళ్ళడము. ఒక ఆరుగురిని మనం 12 వరకు డెవలప్ జేయడము. ఆ ఆరుగురు కింద 6 మెంబర్స్‌ను 12 వరకు చేయడం. ఇంతే. ఇదొక మ్యాప్ ఏసుకోండి. ఇదొక మీ డైరీలో ఇది నా టార్గెట్. చాలామంది అప్పుడప్పుడు ఆహ్, డీల పడిపోతారు. వారం రోజులు బయటికెళ్లరు. వారం రోజులు ఎక్కడ ఎవరికి ప్లాన్ జెప్పాలో అర్థం గాదు. సైలెంట్‌గా ఉండిపోతారు. ఎవరైతే నా డ్రీమ్ ఇది. నేను 12 వరకు వెళ్ళడము, 6 మెంబర్స్‌ను నా డైరెక్ట్‌లో 12 వరకు తీసుకురావడము, ఆ 6 మెంబర్స్ కింద 6 మెంబర్స్‌ను 12 వరకు తీసుకురావడము అని ఒక మ్యాప్ గీసుకున్నాడో, ఒక డ్రీమ్ అయితే ఇది నేను అచీవ్ కావాలని రాసుకుంటాడో, ఆయనకు టైమే దొరకదు. టైమ్ పాస్ కావడం గాదు. నాకు టైమ్ పాస్ అవుతలేదు సార్ అన్నాడు అంటే, అక్కడ మైనస్ నీలోనే ఉంది. నాకు టైమ్ దొరకట్లేదు సార్ అంటే, ఆయన విజన్ కరెక్ట్ ఉన్నట్టు లెక్క. ఆయన డ్రీమ్ కరెక్ట్ రాసుకున్నట్టు లెక్క. మా అందరికి టైమ్ దొరకట్లే. కారణం ఏంటి చెప్పండి? మీరు మెటాఫోర్స్‌లో ఉన్నారు. మేము మెటాఫోర్స్‌లోనే ఉన్నాం. మీరు 2 ఇయర్స్ నుంచి మెటాఫోర్స్‌లో పట్టుకొనున్నారు. మేము ఉన్నాం. మరి మాకెందుకు టైమ్ దొరకట్లేదు? మీకెందుకు టైమ్ దొరుకుతుంది? టైమ్ పాస్ గావట్లేదు. అంటే మన ఆలోచన, మన ప్లానింగ్ ఎక్కడో మైనస్ ఉంది. ఎక్కడో తేడా ఉంది. సో, మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను. క్లాసిక్‌ను బేస్ చేసుకొని 12 వరకు మనం వెళ్ళిపోవడం, 6 మెంబర్స్‌ని 12 వరకు తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. సో, ఈ డ్రీమ్ మీద మనమందరం వర్క్ చేద్దాం. దీనికి అద్భుతంగా మొదటి మెట్టుగా మనకు ఉపయోగపడేదే 6థ్ స్లాట్ ఎంట్రీ. మనం ఇచ్చుకుంటూ వెళ్తే, ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు డబ్బొస్తుంది. ఫస్ట్ పర్సన్ రాగానే రూ. 1,880 వస్తాయి. $20 వస్తాయి. విత్‌డ్రా పెట్టుకోవచ్చు. సెకండ్ పర్సన్ 1,880 వస్తాయి. $20 వస్తాయి. విత్‌డ్రా పెట్టుకోవచ్చు. థర్డ్ పర్సన్ రెఫర్ చేయగానే 12,700 వస్తాయి. $135 వస్తాయి. కావాలంటే విత్‌డ్రా పెట్టుకోవచ్చు. ఫోర్త్ పర్సన్ మీద $315 వస్తాయి. ఐఎన్ఆర్‌లో 29,600 వస్తాయి. కావాలంటే విత్‌డ్రా పెట్టుకోవచ్చు. సిక్స్త్ పర్సన్ రాగానే మొత్తం అతని టోటల్ ఇన్‌కమ్ లెక్కేయండి మీరు. రూ. 75,600 క్యాష్ రూపంలో తీసుకుంటాడు. సెవెంత్ స్లాట్ ఆటో అప్‌గ్రేషన్ ద్వారా 30,000 ఫ్రీగా తీసుకోవడం జరుగుతుంది. అంటే రూ. 1,05,600 బెనిఫిట్ జస్ట్ 6 మెంబర్స్‌ని రెఫర్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ వస్తుంది. దీని మీద ఎలాంటి భయం ఉండదిక్కడ. ఆర్‌ఓఐ ప్లాన్‌లలో మనం పెట్టిస్తూ ఉంటాం. ఎవరైనా డౌన్‌లైన్ ఫోన్ చేసి, "సార్ నా వెబ్‌సైట్ ఓపెన్ అవుతలేదు. నా ఐడీ ఓపెన్ అవుతలేదు. నాకు ఈరోజు ఇన్‌కమ్ రాలేదు సార్. నాకు పడలేదు సార్. ఇన్‌కమ్ తక్కువొచ్చింది సార్. ఎక్కువొచ్చింది సార్." ఎంత టెన్షన్ ఉంటదో ఒక్కసారి ఆలోచించండి. వెబ్‌సైట్ ఆగింది 1, 2 అవర్స్ అంటే ఇక మన దడ మొదలైపోతది మనకు. గద 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 వణికిపోతాం. ఎందుకు వణికిపోతామో తెలుసా? మన డబ్బులు పోతాయని గాదు. మన డబ్బులు పోతాయి. ఆ భయం ఉంటుంది. అప్పటికి ఇంట్లో చెప్పకుండా బెట్టుంటాం. ఎవరికి అధిక వడ్డీకి తెచ్చి ఉంటాం ఆశకు. అదెట్లా పోతాయి? కానీ ఆ బాధ కన్నా ఎక్కువ భయం ఏమేస్తదంటే, అరె! నేను 10 మందితో బెట్టించిన. పుసుక్కున నిజంగా ఇది ఓపెన్ గాకపోతే, ఈ కంపెనీ ఎళ్ళిపోతే, వీళ్ళకి నేనేం సమాధానం జెప్పాలి? నన్ను జూసే గదా! మనం అప్పుడే తొడలు గొట్టి వాళ్ళకు హామీలిచ్చుంటాం. మస్తు నడుస్తుంది. 4 నెలల నుంచి నడుస్తుంది. 5 నెలల నుంచి నడుస్తుంది. రోజు ఇంతొస్తుంది. నెలకింతొస్తది అని మనం తొడలు గొట్టి వాళ్ళకి ప్రమోట్ జేసి ఉంటాం. మరి వెబ్‌సైట్ ఆగిపోతే ఇక ఆ రోజు ఉన్న టెన్షన్ మామూలుగుండదు. నా లెక్క ఎవరికైనా కొద్దిగా గుండె వీకుంటే ఆ గుండెకు ఏం ప్రమాదం వస్తదో గూడా ఊహించలేమనమాట. అట్లాంటి సిట్యుయేషన్ మెటాఫోర్స్‌లో ఉండదు. అలాంటి భయంకరమైన రోజులు, భయంకరమైన క్షణాలు కోరుకున్న మెటాఫోర్స్‌లో దొరకవు. ఎందుకంటే ఇక్కడ ఇన్‌స్టంట్ పేమెంట్ ఉంటుంది. 100% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. వితిన్ మైక్రో సెకండ్‌లో. మనము రాజేంద్ర సార్ మొన్న చూపించాడు గదా! పాలిగాన్ డాట్ స్కామ్‌లోకి వెళ్లి మనము వెబ్‌సైట్‌లో గనక సెర్చ్ చేస్తే ప్రపంచంలో ఏ క్షణం ఎక్కడ లాగిన్ అవుతుంది? ఆ పేమెంట్ ఎవరికెళ్తుంది? టోటల్ సమాచారం అంతా మనం బ్లాక్ చైన్‌లో మనమే చూడొచ్చు. నిమిషానికి దాంట్లో కనపడుతుంటుంది. మిగతా ప్రాజెక్ట్‌లలో ఇవన్నీ కనపడవండి. ఇంత బెట్టాలే అంతొస్తది అంతే. మధ్యలో ఆగిపోతే ఉంటుంది ప్రాబ్లమ్. మామూలుగుండదు కథ. ఏ హాస్పిటల్‌కెళ్ళాలనో తెలీదు. ఏ డాక్టర్‌ని కలవాలనో తెలవదు. ఎన్ని మందులేసుకోవాలో తెలవదు. మామూలుగుండదు కథ అదనమాట. సో, మార్కెట్ నిండా ఇట్లాంటివే జరుగుతుంటాయి. వాటికి భిన్నమైన ప్రాజెక్ట్
అద్భుతమైన ప్రాజెక్ట్ మెటాఫోర్స్ అని చెప్పొచ్చు అనమాట. సో పాయింట్ ఏంటంటే మనం 12 వరకు వెళ్ళాలంటే మొట్టమొదటి స్టెప్ 6th స్లాట్ తో ఎంట్రీ కావడం ఒక బెస్ట్ అయితే, ఇంకా బెస్ట్ దీనికన్నా ఇంకా బెస్ట్ ఏమన్నా ఉందంటే సార్ అంటే 65,000తో 7th స్లాట్ ఎంట్రీ ఇచ్చి యూనిటీ వర్స్‌లో ఒక టైర్ కొనిస్తే 65,000 ఖర్చు అవుతుంది. 65,000తో కూడా ఎంట్రీ ఇవ్వచ్చు. 7th స్లాట్ వరకు వస్తే ఇక 8th, 9th, 10th, 11th, 12th ఇంకొక 5 స్లాట్లు మాత్రం ఆటో అప్గ్రేషన్ ద్వారా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఇది కూడా ఇంకా అద్భుతం. ఇక్కడ చూడండి 65,000తో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ పర్సన్ రాగానే 16,900 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. అంటే $180 వస్తాయి. ఇది పెద్ద అమౌంట్ అండి. మనం 65,000 తో ప్యాకేజ్ చేస్తే 16,900 $180 స్పాట్‌లో ఇన్‌కమ్ వస్తుంది. అప్పుడు ఆయనకు ఎంత ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది? అప్పటి వరకు చూసిన ప్రాజెక్ట్‌లు వేరు. మెటాఫోర్స్‌లోకి రాగానే దాదాపు $17,000 చూస్తే ఎంత ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఇన్‌స్టంట్‌గా వస్తుంది, అది విత్‌డ్రా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సెకండ్ పర్సన్ రాగానే 16,000తో 900 వస్తుంది. థర్డ్ పర్సన్ మీద 42,700 వస్తుంది. ఫోర్త్ పర్సన్ మీద 29,600 వస్తుంది. ఫిఫ్త్ పర్సన్ మీద 29,600 వస్తుంది. దాదాపు ₹1,35,000 మనం విత్‌డ్రా చేసుకునే అమౌంట్ వస్తుంది. అలాగే 60,000 ఎయిత్ స్లాట్ ఆటో అప్గ్రేషన్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. ₹1,95,000 మనం ఇక్కడ బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. దీనికన్నా ఇంకా బెస్ట్ ఉందా? ఇంకా బెస్ట్ ఉంది. 1,20,000తో 1-8 స్లాట్‌లో ఎంట్రీ ఇచ్చి ఇంకొక 5,000 పెట్టుకుంటే యూనిటీ వర్స్‌లో ఒక టైర్ వస్తుంది. ఎవరైతే 1,20,000 ప్యాకేజ్ పెడతారో ఇక్కడ మనం చేయాల్సింది టైర్స్ కూడా పెంచాలి. ఒకటో టైర్ కానీ ఆగకుండా రెండో టైరు, మూడో టైరు. 3 టైర్లు వాళ్ళకిప్పిస్తే జస్ట్ ఎన్ఎఫ్‌టీ వస్తుంది. ఆ జస్ట్ ఎన్ఎఫ్‌టీకి వాల్యూ ఎట్లా పెరుగుతుంది? దానికి ఎనర్జీ పెరుగుతున్న కొద్దీ దాని వాల్యూ ఎట్లా ఇంక్రీజ్ కాబోతుందనేది కూడా మనం ఇవ్వ ఈ ఈ నాలెడ్జ్ ఇవ్వగలిగితే ఇక్కడి నుంచి 1,20,000 ప్యాకేజ్ నుంచి టైర్స్ కూడా ఒకటో టైరు, రెండో టైరు, మూడో టైరు మినిమమ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మనం గనక చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో 2,40,000 ప్యాకేజ్ అంటే ఒకేసారి 9 స్లాట్‌లో ఎంట్రీ. 4,82,000 ప్యాకేజ్ ఒకటేసారి 1-10th స్లాట్ వరకు ఎంట్రీ. ఇట్లా మనకు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఎన్ఎఫ్‌టీ అండ్ క్లాసిక్ ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్యాకేజీలు సౌత్ ఇండియాలో మనం ప్రమోట్ చేసినాం. చాలా మంది లీడర్స్ దాని వల్లనే 12th వరకు వెళ్ళిపోయారు. చాలా మంది లీడర్స్ చాలా డబ్బులు అప్పుడే సంపాదించారు. ఇట్లాంటి ప్యాకేజీలు ప్రమోట్ చేయడం వల్లనే. సో మనకు యూనివర్స్, టైర్స్ అండ్ క్లాసిక్ మనకు ఫోర్స్ కైన్స్ ఇవన్నీ తోడైనాయి గనుక కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. సింపుల్‌గా క్లాసిక్‌లో మినిమమ్ 6థ్‌తో టైర్ యాడ్ చేసి 35,000తో ఇప్పేయండి. ఫోర్స్ కైన్స్ అనేది వాళ్ళ ఇష్టం. ఎన్ని కావాలంటే అన్ని కొనివ్వండి. ఫస్ట్ పాయింట్. లేదా 65,000తో 7th స్లాట్ ప్లస్ ఒక టైర్ ఇప్పించి కాయిన్‌లు ఎన్ని కావాలంటే అన్ని ఇప్పియండి. ఇట్లా మనము ముందుకెళ్ళొచ్చు. ప్యాకేజీల మీద ఏం కన్ఫ్యూజన్ లేదు. సింపుల్‌గా ఉంది. ఇకపోతే ఒక అద్భుతమైన ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. మనము ఈ రోడ్ మ్యాప్ ఈవెంట్ ద్వారా మనకు తెలిసిన ఒక అద్భుతమైన ఆప్షన్ ఏంటంటే ఫోర్స్ కైన్ ఏదైతే లాడో గారు చెప్పారో 5-10 ఇయర్స్‌లో $20,000కు మన ఫోర్స్ కైన్ వెళ్ళాలి అనేది మన టార్గెట్. ఆ టార్గెట్ ఎలా రీచ్ కావాలో దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రాజెక్ట్‌ను డెవలప్ చేస్తున్నాం అని ఏదైతే చెప్పాడో ఈ వాదనకు బలం చేకూర్చేటట్టు, ఇది నిజమయ్యేటట్టు, ఇది నిజమవుతదని నమ్మడానికి ఒక బలమైన పాయింట్ నిన్న రోడ్ మ్యాప్ వీడియోలో దొరికింది. ఏంటంటే అది ఆల్రెడీ నరేష్ సార్ నేను కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఏంటి ఆ పాయింట్ అంటే ఫోర్స్ కైన్ అనేది కేవలం ఫోర్స్ డెక్స్ అంటే మన ఓన్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లో మాత్రమే కాదు. ఎన్ని డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లు ఉన్నాయో మార్కెట్‌లో వాటన్నిటిలోకి ఫోర్స్ కైన్ ఓపెన్ మార్కెట్‌లోకి వెళ్తుంది. అన్ని బ్లాక్ చైన్‌లలో వెళ్తుంది. కేవలం పాలిగాన్ బ్లాక్ చైన్‌లో మాత్రమే ఉండదు. రేపు ఇథీరియం బ్లాక్ చైన్‌లో ఫోర్స్ కైన్ దొరకొచ్చు. బిఎన్‌బి బ్లాక్ చైన్‌లో ఫోర్స్ కైన్ దొరకొచ్చు. అండ్ బిట్‌కాయిన్ వాళ్ళ బ్లాక్ చైన్‌లో దొరకొచ్చు. ఇట్లా ఏవైతే మార్కెట్‌లో ఒక 1000 బ్లాక్ చైన్‌లు ఉన్నాయో టాప్
10 కానీ, టాప్ 20 కానీ, టాప్ 50 కానీ అన్ని బ్లాక్ చైన్లలో ఫోర్స్కైన్ ఓపెన్ మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. అంటే బయింగ్ సేలింగ్ జరగడానికి. ఇది ఒక పాయింట్ అయితే మినిమం ఒక టాప్ 6 సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లు అంటే బినాన్స్ ఇట్లాంటివి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ల్లో కూడా ఫోర్స్కైన్ వివిధ బ్లాక్ చైన్లలో అందుబాటులో ఉంటుంది అనే పాయింట్ ఏదైతే ఉందో లాడో గారు చెప్పిన 5 నుంచి 10 ఏళ్లలో $20,000 వరకు ఫోర్స్కైన్ వెళ్ళే ప్లానింగ్ మనకుంది. మీరు ఎవరు ఫోర్స్కైన్స్ అమ్ముకోవద్దు, వాటిని హోల్డ్ చేయండి అని పదే పదే మనకు చెప్తున్నాడో ఇది దానికి ఒక ముఖ్యమైన ఇంటి ఇచ్చాడు అనమాట రోడ్ మ్యాప్ ద్వారా. ఒక్కసారి మనం కనుక ఎనాలిసిస్ చేస్తే ఓపెన్ మార్కెట్లకు ఫోర్స్కైన్ వెళ్ళి అన్ని బ్లాక్ చైన్లలో, అన్ని ఎక్స్చేంజ్లలో, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ల్లో టాప్ 6 సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ల్లో ఫోర్స్కైన్ ట్రేడింగ్ అవుతుంటే ఎవరైతే 2 years నుంచి మెటాఫోర్స్ ను అబ్జర్వ్ చేస్తున్నారో, లాడో గారిని ఫాలో అవుతున్నారో, లాడో గారిని స్టడీ చేస్తున్నారో వాళ్ళందరూ రేపు ఫోర్స్కైన్ హోల్డర్స్ గా మారడానికి, మెటాఫోర్స్ కమ్యూనిటీలోకి రావడానికి, మెటాఫోర్స్ లో వర్క్ చేయడానికి, ముందుకు రావడానికి ఇవన్నీ పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే వీటన్నిటిని అర్థం చేసుకొని మనం రోజువారీ చేసే పని ఎట్లయితే సూర్య చంద్రులు క్రమం తప్పకుండా ఉదయించడం, అస్తమించడం చేసుకుంటూ వెళ్తున్నారో అలా దినచర్య మనది. రోజు మనం లిస్ట్ ముందర పెట్టుకోవాలి. రోజు ఒక 5 మందికి 10 మందికి కాల్ చేయాలి. టైం ఇచ్చిన వాళ్ళకు వెళ్ళి మనం ప్రమోషన్ చేసుకుంటూ వెళ్ళాలి మెటాఫోర్స్ లో. ఇది మనం చేయాల్సింది. ఇది ఎవరైతే క్రమం తప్పకుండా రెగ్యులర్ గా లీడర్స్ చేస్తున్నారో వాళ్ళకు క్లాసిక్ లో లెవెల్స్ పెరుగుతున్నాయి, క్లాసిక్ లో డబ్బు వస్తుంది, యూనిటీవర్స్ లో టైర్స్ పెరుగుతున్నాయి, యూనిటీవర్స్ లో ఫోర్స్కైన్లు వస్తున్నాయి ఇన్కమ్ రూపంలో, వాళ్ళ దగ్గర కైన్లు పెరుగుతున్నాయి. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది తీసుకుంటూ ముందుకెళ్తున్నారు అనమాట. సో అలాంటి సక్సెస్ఫుల్ మెటాఫోర్స్ లీడర్స్లలో నేను టాప్ 10 లో ఉండాలి, నేను టాప్ 5 లో ఉండాలి అని ఎవరికి వాళ్ళం ఒక డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తే మన జీవితం ధన్యమైపోతుంది. మెటాఫోర్స్ కేవలం మన జీవితం కాదు, మన తరతరాల జీవితాన్ని మారుస్తుంది అనేది మనం అందరం ప్రాగాఢంగా నమ్ముతున్నాం. సో అలాంటి రిజల్ట్ తీసుకోవడానికి మనం అందరం ముందుకెళ్దామని కోరుతూ థ్యాంక్ యూ సార్. నరేష్ సార్ అద్భుతమైన ప్రాజెక్ట్ మాకు పరిచయం చేసి, నేర్పించి, ఏలు పట్టుకొని మమ్మల్ని ఇంతవరకు జర్నీ చేయించారు. సో సేమ్ మీరు ఏదైతే మాకు దారి చూపించారో సేమ్ అదే మేము మా టీంలో అప్లై చేస్తున్నాం. అంతే, సింపుల్గా ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. ఏది నేర్చుకుంటున్నామో అది నేర్పిస్తున్నాం, ఏ జర్నీ చేస్తున్నామో ఆ జర్నీ చూపిస్తున్నాం. సో దానివల్ల ఇవాళ సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టంలో సగర్వంగా చెప్పగలం 1000 మంది కోటీశ్వరులను తయారు చేసి మెటాఫోర్స్ లో మార్కెట్ ముందు నిలబెట్టామన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్. సార్ ఉన్నారా నరేష్ సార్ అండ్ కోస్ట్ లీడర్స్ ఎవరుంటే జస్ట్ 5 minutes టైం ఉంది, మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. నరేష్ సార్ ఉన్నారా? ఓకే, రాజేందర్ సార్ అండ్ రవి సార్, బాలకృష్ణ సార్, సంతోష్ సార్, లీడర్స్ ఎవరెవరు ఉన్నారు? వీరేశం సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్, నేను అన్మిట్ ఇస్తాను, మాట్లాడొచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చు. ఎస్, హెచ్కే నాగరాజు, ఎస్. సీనియర్ లీడర్స్ ఓకే ಸರ್ ನಮಸ್ತೆ. చెప్పండి సార్. ಸರ್ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ರವಿ ಬಾಬು ಅಥವಾ ಕನ್ನಡ ಮಾತಾಡೋರು ಇದ್ದಾರಾ ಸರ್? ಯಾ ಸರ್ ಇವಾಗ MFS ಮತ್ತೆ HMFS ಇವಾಗ ಬೈ ಸೆಲ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರಲ್ಲ, ಅದಕ್ಕೆ ಡಿಫ್ರೆನ್ಸ್ ಏನ್ ಸರ್? ಈಗ MFS ತಗೋಬೇಕಂದ್ರೆ ನಾವು ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಬೈ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ, HMFS ಬೈ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಏನ್ ಸರ್ ಅದು ಸ್ವಲ್ಪ ಗೊತ್ತಾಗ್ಲಿಲ್ಲ ನಮ್ಗೆ. ರವಿ ಸರ್ ಆಲ್ರೆಡಿ ನಿಮಗೆ ವಿಡಿಯೋ ಕಳಿಸಿದ್ದೀನಿ. ಏನಂದ್ರೆ ಇವಾಗ ಸರ್ ಕೇಳಿಸ್ತಾ ಇಲ್ಲ. సార్ నాగరాజ్ సార్, మీరు రవి సార్ ను డైరెక్ట్ గా కాల్ చేసి మీరు అడగండి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ಸರ್ ನಾನು ರವಿ ಸರ್ ಹತ್ರ ಮಾತಾಡ್ತೀನಿ ಸರ್, ನಾನು అడుగుతాను. రవి సార్ తో మాట్లాడండి, మీరు రవి సార్ తో మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే రైట్. రవి సార్ ఏమన్నా మాట్లాడతారా? మామూలుగా జర్నీలో ఉన్నారా? కాల్ ಮಾಡಿ. ఓకే రవి సార్, ఓకే నెక్స్ట్
లీడర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? బాలకృష్ణ సార్ ఉన్నారా? ధనశేఖర్ సార్, బాలకృష్ణ సార్. బాలకృష్ణ సార్ మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను. ఎస్. బాలకృష్ణ సార్ వెల్కమ్. ధనశేఖర్ సార్ వెల్కమ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక మామూలుగా లేదండి. ఎందుకంటే అన్ని తెలిసిన ప్రోగ్రామ్స్ అయినా కూడా దాన్ని ప్రతిదీ విడమర్చి ప్రతి లీడర్కి అర్థమయ్యే రీతిలో వివరించారు. దాని గురించి మీకు ధన్యవాదాలండి. అలాగే టీఆ టోకెన్స్ గురించి మీరు ఎంత తాపత్రయపడుతున్నారో రాత్రి నరేష్ సారు, ఈరోజు మీరు ప్రతిరోజు టీఆ టోకెన్స్ గురించి చెప్తున్నారు. లీడర్స్ అందరూ అది గమనించి అందరూ కూడా టీఆర్ టోకెన్స్ అచీవ్మెంట్ అయ్యి ఇప్పుడు తీసుకుని క్లాసిక్ లో లెవెల్ పెంచుకుని టీఆర్ టోకెన్ తీసుకుని ఏ డ్రాప్ తీసుకుంటారని కోరుచున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జై మెటాఫోర్స్. జై మెటాఫోర్స్. అండ్ ధనశేఖర్ సార్ ఫ్రమ్ తిరుపతి, ఆర్టీసీ ఎంప్లాయ్. ధనశేఖర్ సార్ మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మన మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. మరో అద్భుతమైన సెక్షన్ తో బ్రహ్మాండంగా మీరు చాలా క్లుప్తంగా వివరంగా క్లియర్ కట్ గా చాలా విషయాలు చెప్పారు. వేరే ఈ యొక్క 5 years జర్నీ ఏ విధంగా అన్ని రకాలుగా టాప్ లో ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొడక్ట్ బేసిక్లు చాలా రకాల కంపెనీలు చేశారని మీ యొక్క అనుభవాన్ని గురించి మాకు చెప్పారు. అదే విధంగా మన వాళ్ళంతా కూడా చాలా మంది ఆ విధంగానే ఇబ్బంది పడుతున్నారు సార్. మార్కెటింగ్ లో ఆదాయాలు రాకుండా తర్వాత ఇబ్బంది పడిపోతూ సంఘములో సొసైటీలో వచ్చి వాళ్ళ యొక్క పేరును పోగొట్టుకుంటూ ఉన్నారు కదా. వాళ్ళకి అందరికీ కూడా మనం చెప్పేది ఒకటే, మంది చాలా క్లియర్ కట్ గా ఉంది. డీసెంట్రలైజేషన్, Web3 టెక్నాలజీ, తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో మెటావర్స్ టెక్నాలజీ కావచ్చు, ఈ విధంగా టెక్నాలజీతో పోయి ప్రాజెక్టులు మనం ముందుకు గర్వపడుతున్నాము. తర్వాత మీరు చెప్పినట్టుగా ఇప్పటికే చాలా వేల మంది, లక్షల మంది మన మెటాఫోర్స్ లో కోటీసులు అయ్యారు. ఇంకా ప్రతి ఒక్కరూ అయ్యేదానికి అవకాశాలు చాలా స్పష్టంగా ఉంది. మన ప్రాజెక్టు నిరంతరాయంగా ఎప్పటికీ సూర్య చంద్రులు ఉన్నంత వరకు, ఇంటర్నెట్ కంప్యూటర్ ఆన్లైన్ ఉన్నంత వరకు జరిగే ప్రాజెక్ట్ కాబట్టి మన పేరుకి ఏమి డ్యామేజ్ కాదు. చాలా మంది అన్ని రకాలు కూడా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, తర్వాత పెద్ద పెద్ద హోదాలో ఎడ్యుకేషన్ చేసుకుంటున్నారు కాబట్టి ధైర్యంగా చేయొచ్చు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. కాబట్టి మరో ఇంత మంచి ప్రాజెక్టు మనకు పరిచయం చేసినటువంటి మనలందరినీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఇచ్చినటువంటి మన లాడా గారికి, నరేష్ సార్ గారికి ఇంత మంచి ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చి మరో అద్భుతంగా మీరు చాలా వివరంగా ఈ రోజు వచ్చిన వాళ్ళకు, తర్వాత 2 years నుంచి ఉన్న వాళ్ళు కూడా అర్థమయ్యే విధంగా చెప్పి ప్లాన్ ప్రెజెంట్ చేసిన మీకు, తర్వాత మన సౌత్ ఇండియా సపోర్ట్ చేయడానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. జై మెటాఫోర్స్ సార్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ సార్ మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను. ఓకే, కృష్ణ సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, నరేంద్ర సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. నా పేరు కృష్ణ ఫ్రమ్ శ్రీకాకుళం. సార్ ఈరోజు అద్భుతమైన ప్లాన్ ప్రెజెంటేషన్ జరిగిందండి. ముఖ్యంగా క్లాసిక్ గురించి చెప్పారు. వాస్తవంగా చాలా మంది లీడర్స్ మా ఫోర్స్ డెక్స్ లోకి ఆల్రెడీ కాయిన్ వచ్చింది, ఇంకా మనం వర్కింగ్ ఏం చేయాలి అనేసి చాలా మంది లీడర్స్ కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. సార్ నేనైతే సార్ అంటే కాయిన్ అనేది మార్కెట్ లో రాకమునుపు నా డైరెక్ట్ గా 15 మంది ఉన్నారు. ఇప్పుడు నా డైరెక్ట్ గా 21 మంది అయ్యారు సార్. అంటే మరొక 6 members నేను డైరెక్ట్ గా రెఫర్ చేయడం జరిగింది. నా టార్గెట్ ఏంటంటే 50 members సార్ డైరెక్ట్ గా నేను రెఫర్ చేయాలి. తర్వాత క్లాసిక్ లో కూడా ప్రెసెంట్ నేను 8th లో ఉన్నాను సార్. నేను 12th కి వెళ్ళాలి అనే టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. లీడర్స్ అందరికి కూడా నేను చెప్పవలసింది ఒకటే సార్. చాలా మంది ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, తక్కువ కాయిన్స్ కొనిపెట్టే వాళ్ళు కూడా సరేలే కాయిన్ అనేది పెరుగుతుంది, కాయిన్ పెరిగేటప్పుడు మనం దాన్ని సెల్ చేసుకొని మనం ఇన్కమ్ తీసుకోవచ్చు అనే ఆలోచనతో చాలా మంది ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సార్ కాయిన్ అనేది మార్కెట్ లోకి వచ్చి మా కాయిన్ రేట్ అనేది తొందరగా పెరగడానికి కూడా కమ్యూనిటీ అనేది అవసరము. ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది గతంలో. కాయిన్ అనేది ఒక ప్రాజెక్ట్ అయితే మిగతా చాలా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రోడ్ మ్యాప్ అనేది మనం చూస్తున్నాము. తర్వాత ఇంకో విషయం కూడా నేను చెప్పాలి సార్. సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ కి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేయాలి సార్. ఎందుకంటే
మాకు ఒక ఇన్స్టిట్యూషన్ అయిపోయింది సార్. మా లాంటి వాళ్ళకి ఇప్పుడు మేము ఫుల్ టైమ్ గా కాకుండా మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి మా విధులు మేము నిర్వర్తించుకుంటూ మాకున్న ఖాళీ సమయంలో మేము ఈ విధంగా ఎంతో కొంత అంటే మేము భారీగా సక్సెస్ అయ్యమని చెప్పలేం కదా సార్. కానీ సక్సెస్ అవ్వడానికి మా ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్తున్నాం అంటే దానికి కారణం ఈ ఇన్స్టిట్యూషనే సార్. సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనే ఇన్స్టిట్యూషన్ ద్వారా నేను కావచ్చు, నా డౌన్ లో ఉండే టీం కావచ్చు, దగ్గర దగ్గర 250 వరకు టీం అనేది బిల్డ్ చేయడం అనేది జరిగింది సార్. ఇదంతా మెయిన్ కారణం ఏంటి సార్ అంటే నా డౌన్ లో ఉన్న లీడర్స్ కావచ్చు, మరి సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లీడర్స్ కావచ్చు, అందరూ సార్ పేరు పేరున అందరు లీడర్స్ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బావుటు నరేందర్ సార్. థ్యాంక్ యూ సార్. నరేష్ సార్ ఉన్నారా? లాస్ట్ కాల్ నరేష్ సార్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు సండే కదా, సాయంత్రం జూమ్ ఉండదు. రేపు సాయంత్రం మండే జూమ్ మీటింగ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై మెటాఫోర్స్. నరేష్ సార్ క్లోజ్ చేయండి, మీరు హోస్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ నరేందర్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ జూమ్. యాక్చువల్లీ ఆఫీస్కి వెళ్తున్నా, ఆటోలో ఉన్నా, అందువల్ల డిస్టర్బెన్స్ ఉన్నాను మాట్లాడలే. థ్యాంక్ యూ సార్. జై మెటాఫోర్స్. ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్. జై మెటాఫోర్స్.